ఈ రోజు మన మార్కెట్స్లో కొంచెం మిక్స్డ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. దానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి 24,500 నిఫ్టీ 50కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే, రెండు ఎక్స్పైరీ ఉండడం. మరి ఈ రెండు రీజన్స్ వల్ల మార్కెట్స్ కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయకుండా న్యూట్రల్గా క్లోజ్ అయితే ఫర్దర్ డేస్ కూడా ఇలానే బిహేవ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందా అనే క్వశ్చన్ మీకు డెఫినెట్గా రావచ్చు. అలా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ 48 అవర్స్లో మార్కెట్కి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మాత్రం ఉంది. అది మేబీ నిఫ్టీ 50ని ట్రిగ్గర్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ద ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోవాల్సింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ పడుతుంది, బిట్ కాయిన్ కూడా స్లోగా డ్రాప్ అవుతుంది. సో నౌ ఈ 3 అసెట్స్ని కూడా మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఫర్దర్గా మూమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఏముంటాయనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ వన్, సెబీ ఒక ఇంపార్టెంట్ రూల్ అయితే మాత్రం తీసుకొచ్చింది. మేబీ ఈ రూల్ వల్ల కొన్ని పర్టికులర్ స్టాక్స్కి ఇది పాజిటివ్గా మారే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. అందులో వేదాంత స్టాక్స్ అయితే మాత్రం మళ్ళీ ఈరోజు నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. స్ట్రైట్ అవే థర్డ్ డే నెగిటివ్ సైడ్ కరెక్షన్ రావడం. నా ఇక్కడి నుంచి వేదాంత రిలేటెడ్ స్టాక్స్ని ఎట్లా మనం చూడాలి, అండ్ అలానే కొన్ని జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి, వాటి గురించి నేను మీకు చెప్పాలి. వాటితో పాటు సమ్ అదర్ స్టాక్స్ కూడా వాటి ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్ ఇచ్చినాయి. లైక్ స్విగ్గీ స్టాక్ ఈరోజు 7% పెరిగింది, జొమాటో 2% పెరిగింది. జొమాటో అంటే ఎటర్నల్ కంపెనీ. ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం కనెక్ట్ చేసుకొని డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ రోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 0.13% నెగిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.13% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. 0.1 అంటే ఆల్మోస్ట్ మనం ఫ్లాట్ అనొచ్చు, ఎందుకంటే 0.1, 0.05 అవేం పెద్ద మూమెంట్ అయితే మాత్రం కాదు. హవెవర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 0.16% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. ఫిన్ నిఫ్టీ అయితే 0.03% నెగిటివ్ సైడ్ క్లోజ్ అవడం మనం చూస్తే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 0.18% పాజిటివ్గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 0.55% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ చూస్తే ఏది కూడా 0.2% దాటైతే మాత్రం క్లోజ్ అవ్వలేదు. అంటే అది పాజిటివ్ అయినా అవ్వనివ్వండి, నెగిటివ్ అయినా అవ్వనివ్వండి, వాటిని మనం మిక్స్డ్ క్లోజ్ అని కన్సిడర్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా విక్స్ పరంగా చూస్తే, ఇండియా విక్స్ 1.44% నెగిటివ్గా డిక్లైన్ అవుతూ 11.64 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. వీక్స్ పరంగా కూడా పెద్దగా మూవ్మెంట్ అయితే మాత్రం ఏం లేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడి నుంచి మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడుకొని దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్, దాని తర్వాత న్యూస్ అప్డేట్స్ బట్టి కంప్లీట్ మార్కెట్ వ్యూని మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ 50లో ఎప్పుడైతే న్యూట్రల్గా మూవ్ అయిందో, ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను మీకు క్లారిటీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ మూమెంటం వచ్చింది అని అంటే మాత్రం మీరు వెయిటేజ్ స్టాక్స్ని చూడాలి. అది పెరిగినా కూడా వెయిటేజ్ స్టాక్స్ని చూడాలి. సో బేసిక్గా వెయిటేజ్ స్టాక్స్ వల్ల ఏం తెలుస్తుంది అని అంటే, అన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. ఒక్క రిలయన్స్ 10% కరెక్షన్ అయింది అనుకోండి, నిఫ్టీ అప్పుడు ఆబ్వియస్లీ ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే 85% ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉండి రిలయన్స్ మాత్రమే నెగిటివ్గా ఉంది అని అంటే, ఆబ్వియస్లీ ఒక 10-15% వెయిటేజ్ ఉన్న స్టాక్ నెగిటివ్ సైడ్ వచ్చినప్పుడు కొంచెం నిఫ్టీ 50ని డ్రాగ్ చేస్తుంది. ఒక్క స్టాకే సింగిల్గా డ్రాగ్ చేయబట్టి, అంటే సింగిల్గా ఫాలో అవ్వబట్టి అది ఎక్కువగా డ్రాగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వెయిటేజెస్లో టాప్ 2లో రిలయన్స్ ఒకటి కాబట్టి, అందుకు వెయిటేజ్ స్టాక్స్ని మనం ట్రాక్ చేస్తామని చెప్తుంటాం. నా వాటి ప్రకారంగా ఈరోజు వెయిటేజ్ స్టాక్స్ని చూస్తే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్గా మూవ్ అయితే, ఐసిఐసిఐ బ్యాంక్ 0.86% నెగిటివ్గా క్లోజ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. రిలయన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% డ్రాప్ అయింది. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. టెక్ రిలేటెడ్ స్టాక్స్ హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి సెపరేట్ రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ అయితే ఉంది, ఇప్పుడు చెప్పేస్తా. అదేంటంటే టీసీఎస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ థర్స్డే ఉన్నాయి. మేబీ ఎర్నింగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అందువల్ల రీసెంట్ డేస్లో బాగా ఎక్కువగా పడడంతో షార్ట్ సైడ్ పొజిషన్స్ ఎవరెవరైతే ఐటీ కంపెనీస్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెం షార్ట్ కవరింగ్ చేయడంతో ఐటీ కంపెనీస్లో కొంచెం రికవరీ అనేది మనం చూడగలుగుతున్నాం. అయితే ఎర్నింగ్ రాకముందు అలా షార్ట్ కవరింగ్ అయిపోతే, ఎర్నింగ్ వచ్చిన తర్వాత బిగ్ పాజిటివ్ వస్తే పర్లేదు, న్యూట్రల్ వచ్చినా కూడా ఐటీ స్టాక్స్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎర్నింగ్ ముందు ఎప్పుడు కూడా వన్ వే డైరెక్షన్లో మార్కెట్ ఎప్పుడు మూవ్ అవ్వకూడదని మనం అనుకుంటూ ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు సమ్ అదర్ స్టాక్స్, భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్లో క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ ఆల్మోస్ట్ 1% డ్రాప్ అయితే, అదానీ పోర్ట్స్ 1.6% డిక్లైన్ అవ్వడం చూసాం. హవెవర్ ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. ఓవరాల్గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్,
కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్. అందులో 60-70% ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్గా ఉండడంతో నిఫ్టీ ఈరోజు న్యూట్రల్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మార్కెట్స్కి అగేన్స్ట్గా వెళ్ళేటట్టు లేదా మార్కెట్లో ఏదైనా ఫియర్ని తీసుకొచ్చేటట్టు అయితే మాత్రం ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్సెస్ చూడండి 0.18% పాజిటివ్, స్మాల్ క్యాప్ 0.55% నెగిటివ్. పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ వన్ ఇండియా విక్స్ కూడా 11.6 దగ్గర ఉంది కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ కంప్లీట్ ప్యూర్ టెక్నికల్ వ్యూ ప్రకారంగా మనం చూస్తే నిఫ్టీ 50కి 24,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుందని మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మీకు గుర్తుందా 23,800 నుంచి స్ట్రైట్ అవే బౌన్స్ అయితే 24,200, అది బ్రేక్ అయితే డైరెక్ట్గా 24,400 to 500 ఒక జోన్ ఉంది, అక్కడికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని ప్రీవియస్ డేస్లో మనం మాట్లాడుకున్నాం. నిఫ్టీ ఓపెన్ అవ్వడమే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వడంతో నిఫ్టీ 50లో కూడా ఆల్మోస్ట్ 24,500 దగ్గర ఎక్కువగా పొజిషన్స్ బిల్డ్ అవ్వడంతో ఆ పొజిషన్స్కి అంటే ఆ 24,500ని బ్రేక్ చేయలేక ఆల్మోస్ట్ అక్కడే కన్సాలిడేషన్ అవుతూ నిఫ్టీ 50 అయితే మాత్రం మనం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. ఓవరాల్గా డే ఎండ్ అయ్యేసరికి 24,500 అయితే మాత్రం మనకు బ్రేక్ అవ్వనట్టే కనపడుతుంది. ఈరోజు మార్కెట్ ఫ్లాట్లో క్లోజ్ అయినాయి కదా, కానీ ఫర్దర్ డేస్ ప్రకారంగా చూసుకుంటే టీసీఎస్ ఒక ఎర్నింగ్స్ కానీ ఒకవేళ థర్స్డే ఎక్స్పెక్టేషన్స్ని క్రాస్ చేసి కానీ వస్తే మాత్రం పాజిటివ్గా వస్తే మాత్రం మేబీ నిఫ్టీ 50 ఈజీగా 24,500ని బ్రేక్ చేసి ఫర్దర్గా పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ కానీ మిక్స్డ్గా టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ వస్తే మాత్రం మేబీ నిఫ్టీ 50లో కన్సాలిడేషన్ మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఆ కన్సాలిడేషన్ మూమెంటం కూడా 24,200 నుంచి 24,500 ఈ రేంజ్లో చూడొచ్చు. నెక్స్ట్ వీక్ ఇండియా యూఎస్ ఇన్ఫ్లేషన్ వస్తాయి, ఆ డేటా పాయింట్స్ బట్టి మేబీ మనకు ఒక క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇది మేజర్గా ఉన్న డేటా పాయింట్స్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్, గ్లోబల్ మార్కెట్స్ పరంగా గ్లోబల్ మార్కెట్స్లో మళ్ళీ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో డ్రాప్ రావడం కనిపించింది. ఈరోజు మార్నింగ్ కూడా సౌత్ కొరియా మార్కెట్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ కరెక్షన్ రావడం మనం చూసాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఈరోజు మార్నింగ్ సౌత్ కొరియా మార్కెట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 4.9% డ్రాప్ అయింది. సౌత్ కొరియా మార్కెట్ లాస్ట్ 1 మంత్లో 50% కరెక్షన్ వచ్చిందండి. సో అప్రాక్సిమేట్లీ 4.9%. ఎందుకంటే సౌత్ కొరియాలో ఏ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ అన్నింటిలో ఫియర్ స్టార్ట్ అవుతుంది. మన ఐటీ స్టాక్స్ ఎందుకు పడలేదంటే, ఒకటి నేను మీకు చెప్పాను కదా సపరేట్గా న్యూస్ చెప్తాను అప్పుడని, రెండు ఇంకోటి ఏంటంటే టీసీఎస్ ఎర్నింగ్స్ మీద కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, మూడు ఇప్పటికే చాలా వరకు అండర్ పెర్ఫార్మెన్స్ ఫేస్ చేస్తున్నాయి లాస్ట్ 3 years నుంచి, అందువల్ల మన టెక్ స్టాక్స్ పడలేయి. కానీ నాస్డాక్ చూస్తే నెగిటివ్గానే ఉంది. సో మేజర్గా టెక్ స్టాక్స్ ఏ రిలేటెడ్ కంపెనీస్ కరెక్షన్ అవ్వబట్టే మనకి నాస్డాక్ కానీ ఇన్ఫ్యాక్ట్ యూరోప్ మార్కెట్స్లో డాక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ పర్వాలేదు, 94.9 దగ్గరికి వచ్చింది. 1 day బ్యాక్ 2 days బ్యాక్ 95.432 ఆ రీజియన్లో ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు రైట్ నో 94.9 ఉంది. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద కమోడిటీస్, బ్రెంట్ ఆయిల్ 72.76 దగ్గర ఉంటే క్రూడ్ ఆయిల్ WTI 69.2 దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా మనం వర్రీ అవ్వక్కర్లేదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ రెండు కూడా 1% మొమెంటం ఇస్తున్నా పెద్దగా ప్యానిక్ సిచ్యువేషన్ కూడా చూపించట్లేదు. క్రూడ్ పెరగడానికి కారణం ఒకటే, దానికి ఉన్న మేజర్ రీజన్ న్యూస్ పరంగా మాట్లాడుకుంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 2 కమర్షియల్ షిప్స్ని అయితే మాత్రం అటాక్ చేయడం జరిగింది. సో ఆ 2 కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేయడానికి కారణం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి షిప్స్కి వెళ్ళడానికి మేము ఒక సెపరేట్ సీ రూట్ ఇచ్చాం. ఆ సీ రూట్ని ప్రెజెంట్ రైట్ నో వస్తున్న కమర్షియల్ షిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. ఈ కమర్షియల్ షిప్స్ ఫాలో అవ్వకపోవడం వల్లనే వాళ్ళ మీద మేము అటాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇక మీద కంటిన్యూ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా మేము ఇచ్చిన సీ రూట్ నుంచే వెళ్ళాలి అని చెప్పి క్లియర్గా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే మాత్రం ఆ అటాక్స్ వల్ల ఇచ్చారు. దీనికి యుఎస్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ ఆ షిప్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. జరుగుంటే మాత్రం చాలా హ్యూజ్ వేలో ప్రతిరూపం తీర్చుకునే వాళ్ళం అని చెప్పి యూఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. కానీ ఇద్దరు సైడ్ నుంచి కూడా ఎక్కడ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ లేకపోవడం, జూలై 11th ఇస్లామాబాద్లో యుఎస్ ఇరాన్ వాళ్ళు మళ్ళీ మీట్ అవ్వడానికి డిస్కషన్స్ జరుగుతూ ఉండడం, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించడంతో మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ సైడ్ అయితే మాత్రం బూస్టప్ అయినట్టయితే మాత్రం కనిపించింది. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్. ఆన్ ద అదర్ సైడ్ ఎస్టర్డే వచ్చిన ఐఎస్ఎం సర్వీస్ PMI డేటా కూడా 54 వచ్చింది. లాస్ట్ టైం నెంబర్ 54.5, ఎక్స్పెక్టేషన్ 54, ఈసారి నెంబర్ కూడా 54 వచ్చింది. ఈరోజు డేటా పాయింట్స్ పరంగా చూసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా తప్ప ఇంకేది కూడా కనిపించట్లే. అంత ప్యానిక్ అవ్వాల్సిన ఈవెంట్స్ అయితే మాత్రం ఏం లేవు. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే అన్నీ
కూడా కొంచెం న్యూట్రల్గా ఉన్నాయి, పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మార్కెట్స్ ఎందుకు నెగిటివ్ సైడ్ డిక్లైన్ వస్తున్నాయని చెప్పేసి నేను మనీ కంట్రోల్లో చూసినా కూడా ఒకటి ప్రాఫిట్ బుకింగ్, ఇంకోటి వచ్చేసరికి ఫాల్ ఇన్ మెటల్ స్టాక్స్, ఇంకోటి టెక్నికల్గా వచ్చేసరికి 24,500 రెసిస్టెన్స్ లెవెల్ ట్రిగ్గర్ చేస్తుండడం, అండ్ అలానే గ్లోబల్ క్లూస్ కూడా కొంచెం మిక్స్డ్గా ఉండడం బట్టే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయినట్టు అయితే మాత్రం కనపడుతుంది. ఎక్కడ కూడా అంత నెగిటివ్గా అయితే మాత్రం అప్డేట్స్ మనకి కనిపించలేదు. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఓవరాల్ వ్యూ థర్స్డే టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ బట్టి 24,500 బ్రేక్ అవ్వాలి లేదన్నా డిసైడ్ అవుతుంది, లేదా 24,200 నుంచి 24,500 ఇన్ బిట్వీన్లో మోస్ట్లీ మార్కెట్స్ అయితే మాత్రం కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 63,166 దగ్గర ట్రేడ్ అవుతుంది, స్లోగా డిప్ అవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు ట్రేడ్స్ తీసుకుంటునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ చూడండి 60,000 లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా. ఒకవేళ కానీ రివర్సల్ వస్తే మాత్రం చూడండి 60,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 60,000 సపోర్ట్ లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫాల్ చేస్తాం. ఒక్కసారి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు అది సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో రివర్సల్ అవుతున్నప్పుడు 60,000ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళచ్చు, రైట్. సో 60,000ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తున్నప్పుడు స్లోగా మేబీ మనం మళ్ళీ బుల్లిష్ షేడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిలో స్టాప్ లాస్ పెట్టుకొని. బట్ ఇప్పుడు ఏంటి, స్ట్రైట్ అవే అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ బిట్ కాయిన్ మూవ్ అయింది కదా. సో మైనర్ ఫాల్ రావచ్చు, కానీ ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కానీ కొంచెం రికవరీ అయితే ఇదే బిట్ కాయిన్ని స్లోగా మనం 65,500 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం మనం 72,000 వరకు స్ట్రైట్ అవే మొమెంటం అయితే చూడొచ్చు. ఇది మేజర్గా ఉన్న పాయింట్ అయితే మాత్రం బిట్ కాయిన్లో. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా క్రూడ్ మళ్ళీ ఒక 1% స్పైక్ అవుతున్నట్టు కనిపించడంతో సేమ్ టైం వచ్చేసరికి మార్కెట్స్ పరంగా గోల్డ్ రిలేటెడ్గా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొంచెం వాలటాలిటీ కూడా కనిపిస్తుంది. సో దానివల్ల గోల్డ్ అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అవుతుంది. క్రూడ్ 1% స్పైక్ అవడం, మళ్ళీ అటాక్స్ రావడంతో గోల్డ్ లిటిల్ బిట్ డిప్ అయింది. కానీ ఈ మైనర్ కరెక్షన్స్ అనేది కామన్, బికాజ్ 3 డేస్లో గోల్డ్ 3,965 నుంచి 4,200 వరకు కూడా వెళ్ళింది. సో అందువల్ల ఇప్పుడు రైట్నో ఈ 2 డేస్ డిప్ అవుతుంది. ఇంకోటి నా ఒపీనియన్ 4,100 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే గోల్డ్ బీరిష్ టర్న్ అవ్వచ్చు టెక్నికల్గా, లేదనుకుంటే మాత్రం గోల్డ్ 4,100 టచ్ చేసి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 63.5 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. కరెంట్లీ సిల్వర్ పరంగా చూసుకుంటే 63.5 నుంచి కొంచెం డిక్లైన్ అవుతుంది. ఎనీథింగ్ 63.5 నుంచి ఒకవేళ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయితే, అంటే ఇప్పుడు 60.9 ఉంది, 60 అనేది సైకలాజికల్ నెంబర్, అది కానీ బ్రేక్ చేస్తే స్లోగా సిల్వర్ 57.5 57 వరకు డిక్లైన్ అవ్వచ్చు. కానీ 60 బ్రేక్ అవ్వదని నేనైతే అనుకుంటున్నా. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి ఆ అకౌంట్ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే సపోర్ట్ ఇస్తాం. ఇంకోటి ఏంటి అంటే మీకున్న మేజర్ బెనిఫిట్ 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్పైరీ అనేది మీకు ఉండదు, అంటే మీరు ఎంత లాంగ్ అయినా వెయిట్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి మీకైతే మాత్రం లెవరేజ్ ఉంటుంది. ఇవి మేజర్గా ఉన్న బెనిఫిట్స్ అయితే మాత్రం. నా ఈరోజు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అయినాయి కదా, మెజారిటీ ఆఫ్ ద టెక్ కంపెనీస్. దానికి ఫస్ట్ రీజన్ ఏంటని చెప్పాను నేను. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి టీసీఎస్ యొక్క ఎర్నింగ్స్, కరెక్ట్. సో టీసీఎస్ ఎర్నింగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరగడంతో, దట్టు రీసెంట్గా హెవీగా ఫాలో అయ్యి ఉండడంతో కొంత షార్ట్ కవరింగ్ మొమెంటం అనేది మనం చూడగలిగాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే సెబీ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఒక అప్డేట్ అనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ అప్డేట్ రిలేటెడ్ కొంచెం ఇన్ డీటెయిల్గా నేను మీకు చెప్పాలి. సెబీ బేసిక్గా ఒక రూల్ పెట్టింది, ఏదైనా కంపెనీ బైబ్యాక్ చేసుకుందాం అనుకుంటే, వాట్ ఈజ్ మీన్ బై బైబ్యాక్? కంపెనీ పబ్లిక్ హోల్డర్స్కి ఎప్పుడైతే ఐపీఓ టైంలో షేర్స్ ఇచ్చిందో అదే షేర్స్ని తిరిగి వెనక్కి తీసుకోవడం అనమాట. పబ్లిక్ దగ్గర నుంచి కొంత ప్రైజ్ని ఆఫర్ చేస్తుంది, ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఇచ్చి తీసుకుంటుంది. అది ఏ టైంలో తీసుకుంటుంది అంటే కంపెనీకి ఎక్కువగా నెట్ రెవెన్యూ ఎక్కువగా ఉండేటప్పుడు, సేమ్ టైం వచ్చేసరికి క్యాష్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న కంపెనీస్, ఎక్కువగా క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. ఏ కంపెనీస్కి ఉంటాయి? ఐటీ రిలేటెడ్ కంపెనీస్కి క్యాష్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ టైం లైక్ ఓఎన్జీసీ ఇలాంటి కంపెనీస్ కూడా క్యాష్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాష్ ఎక్కువగా ఉన్న కంపెనీస్కి మళ్ళీ ఫండ్ అవసరం ఉండదు కాబట్టి అలాంటి కంపెనీస్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి, అంటే పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళ షేర్స్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటుంది అనమాట. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, టీసీఎస్ ఇప్పుడు 2,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. దే విల్ ఆఫర్ ఓకే 2,500కి ఇచ్చేస్తాము, ఎవరైనా బైబ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి అని చెప్పేసి. సో పీపుల్ విల్ ఇమీడియట్లీ అప్లై ఫర్ ద బైబ్యాక్. సో అది యూజువల్గా బైబ్యాక్కి అప్లై చేయాలంటే మాత్రం సెబీ రూల్స్ ప్రకారంగా, ఓల్డ్ రూల్స్ ప్రకారంగా అయితే మాత్రం ఒక మెర్చెంట్ బ్యాంకర్ని అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసుకొని మొత్తం మెర్చెంట్ బ్యాంకర్ ద్వారానే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. దానికంటూ కొంచెం
ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా వర్క్ కూడా అంటే అంత ఈజీగా కూడా అవ్వదు అనమాట. సో అంత సింప్లిసిటీగా అవ్వదు. కంప్లీట్గా కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావడం కోసం సెబీ ఏం చెప్పిందంటే బైబ్యాక్ ఎవరైతే ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సో ఈ మెర్చెంట్ బ్యాంకర్స్ని కంపల్సరీగా మిడిల్ మ్యాన్ కింద మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మీ ఓన్గానే మీరు చేసుకోవచ్చని. లెట్స్ సే ఎగ్జాంపుల్, స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది, యాన్యువల్ ఫంక్షన్ అవుతుంది. సో యాన్యువల్ ఫంక్షన్ అయినప్పుడు మీరు ఒక థర్డ్ పార్టీ వాళ్ళని ఎవరినో ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎక్స్టర్నల్ పార్టీ ఎవరికో, మొత్తం ఈవెంట్ మొత్తం వాళ్ళే మేనేజ్ చేయమని. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అమౌంట్ ఖర్చు పెట్టడం, సేమ్ టైం వాళ్ళు కరెక్ట్ టైం అనుకునేటట్టు చేస్తారో లేదో. సో అదే స్కూల్లోనే ప్రిన్సిపల్, సేమ్ టైం స్కూల్ పీపుల్ అండ్ అట్లనే అకౌంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, సో లైక్ స్కూల్లో అకౌంటింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫినాన్షియల్గా ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళు వీళ్ళే ఒక టీమ్గా తయారై చేసుకుంటే బెటర్ కదా అని స్కూలే వాళ్ళు చేసుకున్నారు అనుకోండి. ఒకటి వాళ్ళు అనుకున్న అవుట్పుట్ వస్తుంది, రెండు వచ్చేసరికి సో రూల్స్ ఎక్కువగా ఉండవు, వాళ్ళు అనుకునేటట్టే చేయాలని ఏమి ఉండదు, మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సెబీ చెప్పింది కూడా అదే, మెర్చెంట్ బ్యాంకర్స్ ఇంకా అవసరం లేదు అంటే ఆప్షనల్గా తీసుకోండి అని. ఇంకోటి కొన్ని పెట్టింది, మీరు ఓపెన్గా ఆఫర్ చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబ్యాక్ ఇవ్వాలి అని అన్నా కూడా 25% పబ్లిక్ హోల్డింగ్ అనేది మ్యాండేటరీ. యాజ్ పర్ సెబీ రూల్ కంపెనీలో ప్రమోటర్స్కి 75% దాటి ఉండకూడదు, 0.5% కూడా ఉండకూడదు. సో సెబీ రూల్స్ 25% పబ్లిక్ వదిలేగా ఇంకేదైనా ఉంటే తీసుకోండి. ఇంకోటి, ఒకవేళ కానీ మీరు చేయాలనుకుంటే 4 రోజుల ముందే అనౌన్స్మెంట్ చేయండి. 66 రోజుల వరకు అంటే 66 డేస్ వరకు బైబ్యాక్కి మీరు టైం ఇచ్చుకోవచ్చు. దానికి మించి అయితే మాత్రం టైం ఇవ్వకూడదు. ఈ 66 డేస్ లోపే మొత్తం మీరు కంప్లీట్ వర్క్ ప్రాసెస్, కంప్లీట్ షేర్ ప్రైస్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలని కూడా చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్ సెబీ చెప్తున్న దాని ప్రకారంగా. ఆన్ ద అదర్ సైడ్ సెబీ ఇంకోటి కూడా చెప్తుంది, అదేంటంటే ఎప్పటికీ కూడా పబ్లిక్ సెక్యూరిటీస్ని మెయింటైన్ చేస్తాము, ఎప్పటికీ కూడా షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ మీరు తీసుకోవాల్సి వచ్చింది ఎక్కువగా తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు లెట్స్ సే మీ పెయిడ్ అప్ క్యాపిటల్ 100 కోట్లు ఉంది, మీ పెయిడ్ అప్ క్యాపిటల్ మీద 15% అంటే 15 కోట్ల రూపాయల వరకు మీరు షేర్స్ని తీసుకోవచ్చు బైబ్యాక్కి. సో ఒకవేళ కానీ 15% దాటి తీసుకుంటే మాత్రం ఇప్పటికీ షేర్ హోల్డర్ అప్రూవల్ తీసుకోవాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం వచ్చేసరికి మెర్చెంట్ బ్యాంకర్స్ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసిందనమాట. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీస్ బైబ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ సెబీ తీసుకున్న డెసిషన్ బట్టి ఐటీ కంపెనీస్కి బైబ్యాక్ యొక్క ప్రొసీజర్ కొంచెం రెడ్యూస్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఆ కంపెనీస్కి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఈ రెండు రీజన్ల వల్లే టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈరోజు స్విగ్గీ కంపెనీలో 7% హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. యూజువల్గా ఇండియాలోని ఒక రూల్ ఉంది, అదేంటంటే స్విగ్గీ కంపెనీకి అంటే ఐఓసీసీ అని చెప్పేసి, ఐఓసీసీ అంటే ఏంటంటే ఇండియన్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ కంపెనీ అని చెప్పి సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేస్తా. ఒక ఇండియన్ కంపెనీకి 50% దాటి ఇండియాలో ఉన్న ప్రమోటర్ ఓనర్గా ఉంటే సో ఆబ్వియస్లీ వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఇండియాలో ఓకే స్విగ్గీ ఇండియాలోనే ఉంది, కానీ దాని ఓనర్షిప్ అనేది 50% దాటి అంటే 51% వరకు ఫారెన్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ వీళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇండియన్ కంపెనీస్కి ఉంటే ఒక రూల్ ఉంటుంది, ఫారెన్ కంట్రీ ఓనర్షిప్ ఉంటే ఒక రూల్ ఉంటుంది. సో ఇండియన్ కంపెనీకి ఓనర్షిప్ రావడం కోసం 51 కాస్త ఫారెన్ కంట్రీస్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరివి కలిపి 49 చేసి వీళ్ళు 51 చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఇండియన్ ఓన్డ్ కంపెనీ అయిపోయింది, కానీ స్టిల్ ఇప్పటికీ వీళ్ళు గవర్నెన్స్ని మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. రీసెంట్గా వీళ్ళు గవర్నెన్స్ని చేంజ్ చేద్దాం అంటే కంపెనీలో కొంచెం గవర్నెన్స్ని చేంజ్ చేసుకుందామని ఓటింగ్ పెట్టుకుంటే 72% వచ్చిందంట. 28% కంపెనీలో ఇంటర్నల్ చేంజెస్ చేయొద్దని చెప్పారంట. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యూజువల్గా 75% ఓటింగ్ రావాలి కంపెనీలో ఇంటర్నల్ చేంజెస్ చేంజ్ చేయాలంటే. సో 75% 72 వచ్చింది. సో వాళ్ళు స్విగ్గీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఓన్డ్ కంపెనీ అయిపోయినా ఎఫ్పిఎస్, ఎఫ్డిఎస్ ఎప్పటికీ కూడా కంపెనీలో షేర్ హోల్డర్సే, వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ చేసేటప్పుడు వాళ్ళ డామినేషన్ కూడా ఉంటుంది. కానీ ఇండియన్ ఓన్డ్ కంపెనీ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్న రీజన్ తోటి ఇండియన్ ఓన్డ్ కంపెనీ కింద మేము మార్చుకున్నాం. ఇప్పుడు రైట్ నా ఇండియన్ ఓన్డ్ కంపెనీగా బ్లింకిట్ ఉంది, సేమ్ టైం జెప్టో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి మేము కాంపిటీషన్ ఇవ్వాలంటే మాత్రం మా ఇన్స్టామార్ట్ నుంచి డెఫినెట్గా మేము ఇప్పుడు దీన్ని ఇండియన్ ఓన్డ్ కంపెనీ కింద మార్చుకోవాలని చెప్పి స్విగ్గీ వాళ్ళు ఈ డెసిషన్కి వచ్చామని క్లారిటీగా చెప్పారు. దానివల్ల స్విగ్గీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈరోజు 7.2% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. టార్క్ ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ, ఇది ఒకనొక స్టేజ్లో 12% పెరిగి 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. టార్క్ రిలేటెడ్గా బిజినెస్ అప్డేట్ వచ్చింది, Q1 బిజినెస్ అప్డేట్. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే లైక్ ఫస్ట్ క్వార్టర్లీ ఆల్మోస్ట్ 602 crores ప్రీ సేల్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా లాస్ట్ 1 yearలో వాళ్ళకు వచ్చిన ప్రీ సేల్స్ డేటాకి ఇంటూ 3 times వచ్చిందంట ఈసారి నెంబర్. అంతేకాదు వాళ్ళ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 80% ఇయర్ పెరిగాయని చెప్తున్నారు, ఆల్మోస్ట్ 805 crore. కంపెనీ చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 చాలా స్ట్రాంగ్గానే మా కమర్స్ మా సేల్స్ మొమెంటం స్టార్ట్ అయిందని. అంతేకాదు లగ్జరీ రెసిడెన్సెస్ అన్నీ కూడా మేము టెండర్స్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ చూస్తున్నామని చెప్పి పాజిటివ్ అప్డేట్స్ ఇచ్చేసరికి టార్క్ కంపెనీ ఈరోజు రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా స్ట్రాంగ్ వేలో
ఎక్స్పెక్టేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈ స్టాక్లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ ఈరోజు 5% ఫాలో అయింది ఆల్మోస్ట్. సో యాక్చువల్గా మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే ఇది నేను చెప్పాను. ఇండియన్ గవర్నమెంట్ ఇది మీకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. సో ఇండియన్ గవర్నమెంట్ ఇది. అయితే గవర్నమెంట్ వాళ్ళు 2.52% స్టేక్ని సేల్ చేస్తానన్నారు. ఎంత ప్రైస్కి? అప్రాక్సిమేట్లీ 1400 ఫ్లోర్ ప్రైస్ ఇచ్చారు. రీటైల్ ఇన్వెస్టర్స్కి జూలై 8th నుంచి బిడ్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు. నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్కి జూలై 7th నుంచి. అయితే పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఎడిషనల్గా ఇంకో 2.52% గ్రీన్ షూ ఆప్షన్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ మీన్ బై గ్రీన్ షూ ఆప్షన్? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 2.52% స్టేక్ని సెల్ చేస్తా ఉంటుంది గవర్నమెంట్. ఎక్కువ మంది ఇంకా ఎక్కువ అప్లై చేస్తారు అనుకోండి. ఎక్కువ అప్లై చేస్తే ఇంకో 2.5% ఎక్స్ట్రాగా కూడా మేము బయట పక్కన పెట్టుకుంటాము. మొత్తం 5% వరకు మేము ఇచ్చేయడానికి రెడీ అని గవర్నమెంట్ చెప్తున్నట్టు. యూజువల్గా 2.5 ఇంకో 2.5 సేఫ్ సైడ్గా పెట్టుకుంటారు. సో అదనమాట. దానివల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీలో ఈరోజు 4.5% డిక్లైన్ అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ టైటాన్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది. జ్యువెలరీ కంపెనీస్ స్టాక్స్ గురించి మిస్ అవ్వద్దని తమ్నైల్ మీద ఇచ్చాను కదా, ఇందుకోసమే ఒకసారి వినండి. టైటాన్ కంపెనీలో ఈరోజు 3 to 4% హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. టైటాన్ కంపెనీ నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ నెంబర్ చూడండి. కంపెనీ క్లారిటీగా వినండి. కన్జ్యూమర్ బిజినెస్ 41% పెరిగింది ఫస్ట్ క్వార్టర్లీలో. ఓకే, విచ్ ఈస్ అ వెరీ బిగ్ పాజిటివ్. సెకండ్ వన్ వచ్చేసరికి వాళ్ళకి మోస్ట్లీ జ్యువెలరీలో, వాచెస్లో, ఐ కేర్లో, ఎమర్జింగ్ బిజినెస్లో అన్నింటిలో కూడా ఈక్వల్ గ్రోత్ కనిపించిందని చెప్పారు. ఒక్క దాంట్లోనే గ్రోత్ రాలే, అన్నింటిలో ఈక్వల్ గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు. డొమెస్టిక్ బిజినెస్ 37% పెరిగితే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ 128% పెరిగింది. టైటాన్ 77 స్టోర్స్ని అడిషనల్గా యాడ్ చేశారు ఈ క్వార్టర్లీలో. మొత్తం 3680 స్టోర్స్ యాడ్ అయ్యాయని కూడా చెప్పారు. ఇది వెరీ బిగ్ పాజిటివ్ నెంబర్స్. వీటి మీద సిటీ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ 17% పెంచారు. ఆ నమూనా వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 5000 పెంచితే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఓవర్ వెయిట్ ఇస్తూ 5182 పెంచారు. సిటీ వాళ్ళు అయితే మాత్రం ఆల్మోస్ట్ బై రేటింగ్ ఇస్తూ 5075 ముందుది వచ్చేసరికి సిఎల్ఎస్ఏ నాట్ సిటీ. ఓకే, సో వీళ్ళు మంచిగా టార్గెట్స్ కూడా ఇంక్రీజ్ చేయడంతో ఈ స్టాక్ హైయర్ సైడ్ మూవ్ అయింది. ఇలాంటి Q1 బిజినెస్ అప్డేటే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇచ్చింది, కానీ ఈ స్టాక్లో 8% పడింది. కారణం ఏంటి అనేది ఒకసారి చూడండి. కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చిన బిజినెస్ అప్డేట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ చూడండి ఒకసారి. రెవెన్యూ గ్రోత్ 38% ఇచ్చారు. ఓకే, అక్కడ ఎంత వచ్చింది? సో మీరు ఇక్కడ చూడండి, టైటాన్ యొక్క రెవెన్యూ గ్రోత్ ఎంత వచ్చింది చూడండి, 49%. కళ్యాణ్ జ్యువెలర్స్ ఎంత వచ్చింది, 38%. సో సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే మాత్రం 28%. ఇంటర్నేషనల్ బిజినెస్ 35%. ఓకే, ఓవరాల్గా అంటే ఏషియా సైడ్ నుంచి, వెస్ట్ ఏషియా సైడ్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ 35, ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 14% కన్సాలిడేటెడ్ రెవెన్యూ అయితే మాత్రం మెయింటైన్ చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళు క్యాండరీ అని చెప్పేసి ఒక సెపరేట్గా స్టోర్ ఓపెన్ చేసుకున్నారు. అది కళ్యాణ్ జ్యువెలర్స్ సబ్సిడరీగా ఓపెన్ చేశారు. దాంట్లో మాత్రం ఆల్మోస్ట్ 524 అవుట్లెట్స్ ఉన్నాయని చెప్పి 112% ఇయర్-ఆన్-ఇయర్లో గ్రోత్ రెవెన్యూ పెరిగిందని చెప్తున్నారు. బట్ ఇంత పాజిటివ్ వచ్చినా కానీ టైటాన్తో కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క నెంబర్స్ అంత స్ట్రాంగ్గా రాలేదు. సో ఎప్పుడైతే ఆపోజిట్ కాంపిటేటివ్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ నెంబర్స్ పాజిటివ్గా రాలేదో ఆ కంపెనీ వైపు మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ మోస్ట్లీ టర్న్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ కంపెనీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే ఈ కంపెనీకి రాదు. నువ్వు ఒక కాంపిటేటివ్ వరల్డ్లో ఉండేటప్పుడు నీ బిజినెస్ ఎప్పుడు కూడా నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 ఉండడానికి ట్రై చేయాలి. కొన్ని సెగ్మెంట్స్ పాజిటివ్ కొన్ని సెగ్మెంట్స్ మిక్స్డ్గా ఉండేటట్టు నీకు కనపడితే మాత్రం ఆబ్వియస్లీ నీ కాంపిటేటర్ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెరిగిపోతాయి. దీనివల్ల కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఈరోజు డ్రాప్ అయింది. రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం తగ్గినాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ కంపెనీని అనలైజ్ చేసినా కానీ కాంపిటేటివ్ కంపెనీ పాజిటివ్ రావడం ఇంపార్టెంట్ కాదు. కాంపిటేటివ్ కంపెనీస్కి కూడా ఈక్వల్గా స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. లేదంటే మాత్రం ఆ స్టాక్స్లో సెల్ ఆఫ్ కనపడుతుంది. సో అట్లాగని మనం ఈరోజు కళ్యాణ్ జ్యువెలర్స్ని తీసుకున్నాం అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ పడింది. అందుకే నేను మీకు థంబ్నెయిల్లో పెట్టాను పర్టికులర్గా ఈ స్టాక్ గురించి మీరు వింటారని చెప్పి. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్, వేదాంత పవర్, వేదాంత అల్యూమినియం అన్ని స్టాక్స్ డ్రాప్ అయినాయి. బేసిక్గా ఇంతకుముందు ఇందులో T2T సెగ్మెంట్లో ట్రేడ్ జరిగింది. దాని తర్వాత నార్మల్ ట్రేడింగ్ పెట్టారు. అంటే డెలివరీ ట్రేడింగ్ని ఆపేసి ఆ డెలివరీ ట్రేడింగ్ని ఉంచి ఇంట్రాడే ట్రేడింగ్ని ఆపేశారు. ఇప్పుడు రైట్ నా ఇంట్రాడే ట్రేడింగ్ పెట్టేసరికి ఈ స్టాక్లో హెవీగా కరెక్షన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, రీసెంట్గా వీళ్ళు బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి. బిజినెస్ అప్డేట్స్ పరంగా చూస్తే వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్లో యావరేజ్ డైలీ గ్రాస్ అయితే ప్రొడక్షన్ 17% డ్రాప్ అయింది. అంతేకాదు వేదాంత ఐరన్ అండ్ స్టీల్లో అయితే మాత్రం కేవలం 4% ఓవర్ ప్రొడక్షన్ అయితే మాత్రం పెరిగింది. అండ్ వాటితో పాటు అల్యూమినియంలో కూడా కరెంట్లీ 5 సింగిల్ డిజిట్లోనే గ్రోత్ కూడా వచ్చింది. నెంబర్స్ మరీ వీక్గా లేవు, బట్ కాకపోతే ముందుగానే స్టాక్స్ ఓవర్ వాల్యూడ్గా రియాక్ట్ అయిపోవడం బట్టి ఈరోజు కరెక్షన్ అవుతున్నాయి. ఈ స్టాక్స్కి కొంత స్పేస్ ఇస్తే బెటర్, ఎంత ఫాలో అయితే అంత బెటర్ అనేది నా ఒపీనియన్. కరెంట్లీ ఈరోజు ట్రెండ్ 12% పడింది. ట్రెండ్ కంపెనీ పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ ట్రెండ్ నెంబర్స్ ఎలా ఇచ్చారు అనేది మాట్లాడుకుందాం. ట్రెండ్ నెంబర్స్లో
రెవెన్యూ చూస్తే స్టాండ్ అలోన్ రెవెన్యూ 19% ఇచ్చారు. అండ్ అంతేకాదు వెస్ట్ సైడ్ స్టోర్స్ 19 యాడ్ చేశారు. వన్ వెస్ట్ సైడ్ స్టోరు జూడియో వచ్చేసరికి 19 యాడ్ చేశారు ఈ క్వార్టర్లీలో. మొత్తం 13 వాళ్ళు స్టోర్స్ అయితే మాత్రం వీళ్ళకి ఉన్నట్టు చెప్తున్నారు. బేర్ స్టైన్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బికాజ్ వెస్ట్ సైడ్ స్టోర్ ఎడిషన్స్ బాగానే ఉన్నాయి, జూడియో ఎడిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫినాన్షియల్ ఇయర్ 27 మొత్తం వీళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారని బేర్ స్టైన్ ఇచ్చింది. కానీ రిమైనింగ్ వాళ్ళు ఎవరు అంత పాజిటివ్ ఇవ్వలేదు. మోర్గాన్ స్టాన్లే వాళ్ళు మోస్ట్లీ రెవెన్యూ గ్రోత్ అనేది 19 కాదు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశామని చెప్తున్నారు. అండ్ అంతేకాదు కంపెనీ మీద అండర్ వెయిట్ ఇస్తూ 3151కి అయితే మాత్రం తగ్గించేశారు. సిటీ వాళ్ళు సెల్ రేటింగ్ ఇస్తూ 2733కి తగ్గించారు. అండ్ అంతేకాదు హెచ్ఎస్బీసీ వాళ్ళు అయితే 21% రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేశారంట. సో కొంతమంది వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి అలా రాకపోతే మాత్రం మోస్ట్లీ నెగిటివ్ సైడ్ టార్గెట్స్ ఇస్తారు. అందువల్ల డిక్లైన్ అనేది మనం చూసాం. అలాంటి నెగిటివ్ అని కాదేంటి, ట్రెండ్ అయితే మంచి కంపెనీనే, బట్ డిక్లైన్ అయితే ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ఎటర్నల్ కంపెనీ ఈరోజు 2% పెరిగింది. మోటిరోల్ ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద 32% టార్గెట్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 31% టార్గెట్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫుడ్ డెలివరీ యొక్క వాల్యూయింగ్ ప్రకారంగా చూసుకుంటే EV/EBITDA అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 28కి 35 టైమ్స్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. బ్లింకిట్ అయితే మాత్రం డిస్కౌంట్ క్యాష్ ఫ్లోని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని మంచిగా పెంచుకుంటున్నారని కూడా చెప్తున్నారు. అందువల్ల ఎటర్నల్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. బజాజ్ ఆటో కంపెనీలో అయితే మాత్రం ఈరోజు మనకి 1% కొంచెం అప్ సైడ్ మూమెంటం చూసాం. ఈ కంపెనీ మీద మోర్గాన్ స్టాన్లే వాళ్ళు అయితే టాక్టికల్ సెల్ మెయింటైన్ చేస్తూ రికమెండేషన్ మెయింటైన్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 9259కి తగ్గించారు. దానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ 30 డేస్లో వాళ్ళు ఈ ప్రైజ్కి బిలో ఫాలో అవుతుందని కూడా చెప్తున్నారు. మేజర్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 110 బేసిస్ పాయింట్స్ ఇయర్లో రీసెంట్గా వచ్చిన మంత్లీ సేల్స్లో డిక్లైన్ వచ్చింది. సో దానివల్ల వీళ్ళు మార్కెట్ షేర్ కూడా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. సో అందుకే మేము ఈ కంపెనీ మీద నెగిటివ్ టార్గెట్ ఇస్తున్నామని చెప్పారు. బట్ హౌఎవర్ సమ్హౌ ఈ స్టాక్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. వాళ్ళైతే మాత్రం నెగిటివ్ రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.